తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకంపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వానికి తన నివేదికను అందించింది. ఈ మేరకు టీటీడీ ఈవో జె శ్యామలరావు సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ అందించారు. ఈ నేపథ్యంలో తిరుమల అంశంపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని టీటీడీ ఇవాళ అందించనుంది. ఇదిలా ఉంటే రేపటి నుండి 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం టీటీడీ నిర్వహించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలోనే ఈ యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా టీటీడీ ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబుకు తెలిపారు. కాగా తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించినట్టుగా తెలుస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కల్తీ పదార్థాల వాడకంపై తిరుమల లడ్డూలో ప్రభుత్వానికి టీటీడీ నివేదిక అందించినట్టుగా తెలుస్తోంది. ఆ నివేదికలో ఏముంది, డీటెయిల్స్ ఏంటి నరేష్? థ్యాంక్ యూ హేమాబిందు. అంటే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో అయితే మాత్రం కల్తీ పదార్థాల వాడకంపై కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే మాత్రం ఒక నివేదికనైతే నిన్నైతే అందించింది. ఈ మేరకు టీటీడీ ఈవో కూడా శ్యామలరావు అయితే ఒక రిపోర్ట్ ని సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా అందించారు. ఈ నేపథ్యంలో కూడా ఈ అంశం పైన అయితే మాత్రం మంత్రులు, అధికారులతో అయితే ఉన్నతాధికారులతో సీఎం అయితే ఒక సమీక్ష కూడా నిర్వహించారు. ఈవో ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక పైన కూడా ఈ యొక్క సమావేశం సుదీర్ఘంగా కూడా చర్చించినట్టు కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించి మరింత పూర్తిగా ఫుల్ డీటెయిల్స్ అయితే మాత్రం ఈ రోజు చంద్రబాబు నాయుడుకి అయితే మరొకసారి కూడా ఒక డీటెయిల్స్ అంతా కూడా సీఎం కి అయితే ఇవ్వనున్నారు. ఈ యొక్క దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తిగా వచ్చినటువంటి యొక్క నివేదికను బట్టి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక కొలిక్కి రాబోతున్నటువంటి అంశాన్ని అయితే ఈ రోజు తీసుకురాబోతున్నారు. ఈ నిన్న ఇచ్చినటువంటి ఒక రిపోర్టు, దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ గా కూడా ఈ రోజు దానికి ఫుల్ డీటెయిల్స్ అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అయితే మాత్రం ఈ రోజు ఫుల్ డీటెయిల్స్ తో పాటుగా శ్యామలరావు అయితే మాత్రం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరొక అంటే రేపటి నుంచి కూడా నిన్న ప్రకటించినటువంటి టీటీడీ అయితే మాత్రం రేపటి నుంచి 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో కూడా మహాశాంతి యోగం కూడా నిర్వహించాలనేసి కూడా టీటీడీ అయితే నిర్ణయం తీసుకుని ఒక ఆగమ శాస్త్ర పండితులు, ఒక ఆలయ అర్చకులతో పాటుగా సుదీర్ఘంగా కూడా చర్చలు జరిపిన తర్వాత ఒక ఆలయాన్ని అయితే మాత్రం మహాశాంతి యాగంతో పాటుగా దీన్ని పరిహారం చేయాలి అనేసి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రిపోర్ట్ ను కూడా చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి ఆ అంశంలో కూడా చేర్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే మాత్రం టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే సీఎం చంద్రబాబు నాయుడు తదుపరి నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక లడ్డూ తయారీ చేసినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించి అయితే మాత్రం ఫుల్ డీటెయిల్స్ తో పాటుగా ఈ రోజు అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి అయితే పోబోతుంది. దాని తర్వాత సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఏంటి అనేది కూడా కొంచెం ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తిరుమల పవిత్రను కాపాడే విషయంగానే అన్ని చర్యలు కూడా తీసుకోవాలనేసి కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేది అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే కొంచెం ఉత్కంఠంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత కూడా ఈ యొక్క రిపోర్ట్ ని అయితే తయారు చేశారు టీటీడీ. ఆ రిపోర్ట్ లో అయితే మాత్రం యానిమల్ ఫ్యాట్ దాంట్లో ఉన్నట్టుగా, అలాగే ఫిష్ ఆయిల్ దాంట్లో ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా ఈవో అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ రిపోర్ట్ కి సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అన్ని కూడా గత ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటిది మొత్తం కూడా యాంటీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయాల్లో కూడా సీఎం కి చెప్పినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దానిపైన పూర్తి నివేదిక ఇవ్వాలనేసి అధికారులు అలాగే ఒక మంత్రులతో కూడా సమీక్ష అయితే జరిపినటువంటి పరిస్థితుల్లో దాని పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం మళ్ళీ ఇవాళ దాన్ని ఎక్స్టెన్షన్ చేసి కూడా ఇవ్వమనేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక లడ్డూ ప్రసాదం కల్తీ పైన అయితే మాత్రం ప్రభుత్వం ఇప్పటికే దానిపైన అయితే మాత్రం సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తి వివరాలతో పాటుగా ప్రభుత్వం దీనిపైన తీసుకునేటువంటి నిర్ణయాలపైనే ఈ రోజు అయితే మాత్రం చాలా ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఒక ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ అలాగే ఆ ఒక పీరియడ్ లో ఉన్నటువంటి ఈఓ జేఈఓల పైన కూడా
ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వాళ్ళకి ఎలాంటి నివేదికలు అయితే మళ్ళీ సమర్పించబోతున్నారు అనేది కూడా దీంట్లో అయితే మాత్రం పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఆగమ శాస్త్ర ప్రకారం ఒక అర్చకులతో జరిపినటువంటి చర్చలతో పాటుగా రేపు జరగబోయేటువంటి మహాశాంతి యాగాన్ని ఎలా జరిపించాలి, ఎన్ని రోజులు జరిపించాలి, దీని యొక్క ప్రతిఫలం ఎలా ఉండబోతుంది అనేది కూడా దీనికి సంబంధించి కూడా సీఎంకి అయితే వివరించినట్టుగా తెలుస్తుంది. దీనికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకోసం సోమవారం నుంచి 3 రోజులు కూడా యొక్క మహాశాంతి యాగం కూడా జరిపించాలనేసి టీటీడీ కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి కూడా ఇప్పుడు టీటీడీ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసుకునేటువంటి సమాచారం అయితే ఉంది. ఒక సమాచారాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి అయితే ఈవో తీసుకునేట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా సుదీర్ఘంగా 4 అర్చకులు అలాగే 2 ఆగమ శాస్త్ర పండితులతో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఓకే చెప్పినట్టుగా కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే నిన్నైతే జరిగింది. నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ కి సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే మాత్రం కొంచెం సాటిస్ఫాక్షన్ లేనట్టుగా కూడా తెలుస్తుంది. దానికోసమే ఈ రోజు అయితే మాత్రం పూర్తి నివేదికలతో పాటుగా మొత్తం అంతా కూడా ఒక అక్కడ జరిగినటువంటి కల్తీ లడ్డూ ప్రసాదంపై జరిగినటువంటి కల్తీ నేర్పిన అయితే మాత్రం పూర్తిగా అంటే ఫుల్ డీటెయిల్స్ అయితే మాత్రం ఆ రోజు అంటే అక్కడ జరిగినటువంటి జూన్ నెలలో జరిగినటువంటి ఒక శాంపిల్స్ ప్రకారం ఎన్డీబీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ తో పాటుగా తిరుమలలో ఉన్నటువంటి మరికొన్ని శాంపిల్స్ కూడా తీసుకొని వాటి నివేదిక కూడా ఈ రోజు అయితే మాత్రం ఫుల్ డీటెయిల్స్ అయితే సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే ఇవ్వనున్నారు. ఈ యొక్క అంశాలు అయితే మాత్రం మొత్తానికి ఒక గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వానికి కూడా యాంటీగా ఉండేది కూడా సమాచారం అయితే ఉంది. ఆ ఒక సమాచారాన్ని ఈ రోజు సీఎం కి అయితే ఇవ్వబోతున్నారు. ఆ నిర్ణయాన్ని అయితే మాత్రం ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేసి కూడా ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తిరుమల పవిత్రను కాపాడే దిశగానే నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నాడు అనేసి కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి వ్యక్తులైనా ఉన్నా సరే వాళ్ళపైన అయితే మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకోబోతున్నాం అనేసి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులకు కూడా ఇప్పుడు కొద్దిగా చెమటలు పట్టేటువంటి అంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. అప్పుడు పనిచేసినటువంటి అధికారుల మీద కూడా వేటుపడే అవకాశం అయితే ఉంది. అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఎలా చెక్ చేశారు, ఆ చెక్ చేసిన తర్వాత కూడా ఒక ట్యాంకర్ ని తిరుమలకు పంపించడం, మళ్ళీ రిటర్న్ ఎందుకు పంపించట్లేదు అన్న అంశాల్లో కూడా పూర్తి డీటెయిల్స్ అయితే శ్యామలరావు అయితే అందించినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎంతమంది పనిచేశారు ఆ యొక్క నివేదికను కూడా అయితే పంపించినట్టుగా తెలుస్తుంది. దీని ద్వారానే అప్పుడు ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం ఆ శాంపిల్స్ అయితే ఎందుకు పక్కన పెట్టేశారు, ఆ శాంపిల్స్ లో ఎలాంటి అంశాలు అయితే ఉన్నాయి అనే దాన్ని కూడా అప్పుడు కూడా ఇప్పుడు తీసుకెళ్లి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఏమో. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.